ఏపీలో ఉండే ప్రజలు గ్యాస్ సిలిండర్ తాలూకా డబ్బులనేవి పడుతున్నాయా లేవా? అయితే మొదటి విడత డబ్బులు పడ్డాయి. సరే మేము ఏ విధంగా చెక్ చేసుకోవాలి? రెండో విడత డబ్బులు ఎప్పుడు పడబోతున్నాయి? అన్న వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా సరే ఫ్రీ గ్యాస్ సిలిండర్ల యొక్క డబ్బులు పడాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ మాకు తెలియాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరింత ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా వస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకు వస్తే కనుక ఏపీలో కూటమి ప్రభుత్వం ద్వీపం పథకం కింద ఈ విధంగా గ్యాస్ సిలిండర్ ద్వారా ఫ్రీగా అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏమవుతుందంటే కొంతమంది ఈ డబ్బులు పడడం లేదని అంటున్నారనమాట. అయితే సాంకేతిక సమస్యలు, అలాగే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడం, ఆధార్ లింక్ చేయకపోవడం వంటి కారణాల వలన కొంతమందికి డబ్బులు అయితే అందలేదని చెప్తున్నారు. అయితే త్వరలోనే వారందరికీ డబ్బులు అందే విధంగా జమ చేస్తామని, వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తాజాగా దీపం పథకం కింద ప్రతి ఒక్క ప్రజలకు ఏడాదికి సరిపడే డబ్బులు ఒకేసారి అకౌంట్లో చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు దీపం 2 పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది. ఇప్పటికే లబ్ధిదారుల అకౌంట్లో మొదటి గ్యాస్ సిలిండర్ డబ్బులు జమ చేశారని, త్వరలో రెండో సిలిండర్ డబ్బులు కూడా ప్రభుత్వం జమ చేస్తున్న సమాచారం. కొంతమంది తమకు రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు రాలేదని ఫిర్యాదు చేశారు. వీళ్ళందరూ మొదటి విడతలో డబ్బులు త్వరగా అకౌంట్లో పడ్డాయి కానీ రెండో విడతలు మాత్రం ఎప్పటివరకు రాలేదని తెలిపారు. సాంకేతిక సమస్యల వలన రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇంకా నిధులు విడుదల కాలేదని, ఆలస్యం జరిగిందని, కానీ త్వరలోనే ఆ యొక్క డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. ప్రజలు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దీపం పథకం గ్యాస్ సిలిండర్ రాయితీకి సంబంధించి కొంతమంది రేషన్ కార్డు వివరాలు ఆన్లైన్లో చెక్ చేసుకునే సమయంలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉన్న ఇల్లు కలిగిన వారికి, అలాగే కరెంటు బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ వచ్చిన వారికి రాయితీ అనర్హులని తేలిందట. అలాగే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడం వలన కూడా మరి కొంతమంది డబ్బులు రాలేదని చెప్తున్నారు. చూశారు కదా, 1000 చదరపు అడుగులు ఇల్లు కంటే ఎక్కువ, అలాగే 300 యూనిట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అయితే డబ్బులు రావు. ఇదే కాదు, ఏ పథకమైన అంతే. ఇదివరకు కూడా వైఎస్ఆర్ సర్కార్ కూడా ఏ విధమైన ఆప్షన్లే పెట్టిందనమాట. అందుకోసం అవే ఆప్షన్లు వీళ్ళు తిరిగి పెడుతున్నారు. అయితే వారు 6 స్టెప్ వెరిఫికేషన్ పెట్టారు, వీరు 6 స్టెప్ వెరిఫికేషన్ పెట్టకపోవడం గమనార్హం. సో ఈ విధంగా మరిన్ని అప్డేట్స్ వస్తే తెలియజేస్తుంటే కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతుంది. జై హింద్.